బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను డాక్టర్ ఐవి పద్మావతి, నేనటాలజిస్ట్. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎవరికైనా టైం పడుతుంది. డే 1 బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే అంత ఈజీ ఏం కాదు. సో బ్రెస్ట్ ఫీడింగ్కి కొన్ని టెక్నిక్స్ తెలిస్తే చాలా ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో మెయిన్ బ్రెస్ట్ ఫీడింగ్ పోస్ట్ నాటల్ వార్డ్లోకి వెళ్తే కూర్చొనే పట్టాలా, పడుకొని పట్టాలా, సో ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, అది చూడండి. సిజేరియన్ సెక్షన్ తర్వాత ఎలా పట్టాలి అని. సో అదర్ పొజిషన్స్ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో అదర్ పొజిషన్స్ అంటే మెయిన్లీ ఇక్కడ ఏముంటాయంటే క్రాడిల్ హోల్డ్ అని ఉంటుంది. సో క్రాడిల్ హోల్డ్ అంటే బేబీని చక్కగా మన హ్యాండ్ సాకెట్లోకి బేబీని ఫిట్ చేసుకొని సో బటక్ దగ్గరికి హ్యాండ్ వచ్చేలాగా హోల్డ్ చేయాలి. బేబీ 2 చేతులు కూడా బ్రెస్ట్కి ఎన్సర్కిల్ అయ్యి పట్టుకోవాలి. సో ఇలా పట్టుకుంటే బేబీ చాలా స్టేబుల్గా ఉంటుంది. సో బ్రెస్ట్ మొత్తం, సో ఈ బ్లాక్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ పార్ట్ మొత్తము నోట్లోకి వెళ్ళేలాగా మనం కేర్ తీసుకోవాలి. సో నిప్పులు ఒకటే పట్టుకొని పాలు తాగితే బేబీకి పాలు రావు. సో పాలు అనేవి పాలు సంచులు ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ పట్టుకొని బేబీ సక్ చేస్తేనే బేబీకి కడుపు నిండా పాలు వస్తాయి. మళ్ళా సక్ చేయడానికి కూడా బేబీ ఇష్టపడుతుంది. సో నిప్పుల్ ఫీడింగ్ వల్ల పాలు రాక బ్రెస్ట్ దగ్గర పెట్టంగానే బేబీ చాలా గట్టిగా ఏడ్చేసి గోల్ పెట్టేస్తూ ఉంటుంది. అందువల్ల మదర్స్ అందరూ కూడా బాటిల్ ఫీడింగ్కి లేదంటే కప్ అండ్ స్పూన్ ఫీడింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా అయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మదర్ బ్రెస్ట్ని ఫస్ట్ ఎంప్టీ చేసిన పాలు కప్ అండ్ స్పూన్తో కానీ ప్యాలెట్తో కానీ పట్టి నెక్స్ట్ ఫీడింగ్ సెషన్ అంటే బేబీ ఏడ్చేదాకా ఉండకుండా బేబీ హంగర్ సైన్స్ చూపించినప్పుడే మనం అలర్ట్ అయిపోవాలి. సో ఫస్ట్ హంగర్ సైన్స్ 2 చేతులు 2 కాళ్ళు కదపడము, బ్రెస్ట్ గురించి వెతుక్కోవడము, ఇలా చేస్తున్నప్పుడే మనం దగ్గరికి బేబీని తీసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో ఈ క్రాడిల్ హోల్డ్లో కామన్గా యూస్ చేసే హోల్డ్ క్రాడిల్ హోల్డ్, ఇందాక చూపించాను కదా క్రాడిల్ హోల్డ్. సో ఈ హోల్డ్లో ఇస్తే మ్యాక్సిమం మీకు బేబీని హోల్డ్ చేయడానికి బాగుంటుంది, పట్టుకోవడానికి కూడా బాగుంటుంది. దీనికి సెపరేట్గా పిల్లోస్ అవి ఏమీ అవసరం ఉండవు. ఇలా ట్రై చేయొచ్చు. మరి సిజేరియన్ సెక్షన్ వాళ్ళకి కుట్లు నొప్పి వస్తాయి కదా ఇలా పట్టుకొని పడితే, సో వాళ్ళకి ఫుట్బాల్ హోల్డ్ అంటాం. సో ఫుట్బాల్ హోల్డ్ అంటే సో బేబీని చక్కగా ఇలా పట్టి తల పట్టుకొని పాలు పట్టచ్చు. సో దీనికి ఏమైనా సపోర్ట్ కావాలంటే మనం పిల్లో తీసుకోవచ్చు. సో ఈ ఫుట్బాల్ హోల్డ్లో ట్విన్స్కి కూడా ఉపయోగపడుతుంది. సపోజ్ 2 బేబీస్ ఉన్నారనుకోండి, 2 బేబీస్ని 2 సైడ్ని పట్టుకొని పట్టచ్చు. ఇది ఫుట్బాల్ హోల్డ్ అంటాం. సో ఫుట్బాల్ హోల్డ్తో కూడా బేబీకి ఫీడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బేబీకి బ్రెస్ట్ మొత్తం లోపలికి వెళ్ళేలాగా చూడాలి. మెయిన్ బ్లాక్ పార్ట్ ఏరియోలా అంటాం కదా, ఇది నిప్పుల్ అండ్ ఏరియోలా. నిప్పుల్ ఈజ్ ఓన్లీ ఫర్ రూటింగ్. ఏరియోలా దగ్గర మాత్రమే పాలు ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా పాలిచ్చేటప్పుడు గమనించాలి. బేబీ మౌత్ ఎంతవరకు ఓపెన్ అయింది. సో వైడ్ ఓపెన్డ్ మౌత్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లోవర్ లిప్ షుడ్ బి అవర్టెడ్, చిన్ షుడ్ టచ్ ద బ్రెస్ట్. సో ఈ పాయింట్స్ చూసుకొని మనం ఫీడ్ ఇస్తే సో బేబీ కంటిన్యూస్గా సక్ చేయడానికి హెల్ప్ అవుతుంది.